హాయ్ గాయ్స్, ఈ రోజు మనం నిధుల వేటకు సంబంధించిన సినిమా చూద్దాం. ఒక దేశంలో ఒక గ్రామం ఉన్న సంగతే ఎవరికీ తెలియదు. ఆ గ్రామంలో చాలా నిధులు దాగి ఉన్నాయి. అదే దేశంలో ఇప్పుడు అంతర్గత పోరు జరుగుతోంది. ఆ దేశంలో ఉన్నవారే కొట్టుకు చేస్తున్నారు. అప్పుడు సాయం చేస్తామని అమెరికా వచ్చింది. నిధులున్న గ్రామం గురించి అమెరికాకు తెలిసింది. ఆ నిధిని అపహరించాలన్న ఉద్దేశంతో ఆ గ్రామానికి వెళ్లారు. అప్పుడే వారికి చాలా మిస్టీరియస్ విషయాలు తెలిసాయి. ఈ గ్రామం చాలా ఏళ్లుగా ఎవరికంట ఎందుకు పడలేదో తెలుసుకున్నారు. అంతర్గత పోరుతో కొట్టుకు చస్తున్న వారిని కాపాడడానికి వచ్చిన అమెరికా ఏం చేసిందనేది ఈ సినిమాలో చూద్దాం. ఈ సినిమా పేరు అమెరికన్ రెనెగేడ్స్. ఇది 2015లో రిలీజ్ అయింది. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో చాలా ఏళ్ల క్రితం నాటి ఫ్లాష్ బ్యాక్ ఒకటి చెప్తున్నారు. ఆగస్టు 1944లో రెండో ప్రపంచ యుద్ధం ఎండింగ్ కు వచ్చింది. ఓడిపోతున్నామని తెలిసిన జర్మన్లు వారు హస్తగతం చేసుకున్న విలువైన బంగారం, వెలకట్టలేని చిత్రాలను పెట్టెల్లో నింపారు. వాటిని తీసుకెళ్లి బోస్నియాలోని చర్చిలో దాచిపెట్టారు. ఈ విషయం ఎవరికీ తెలియకూడదనే ఉద్దేశంతో ఆ గ్రామంలోని ప్రజలను చంపేయాలని నిర్ణయించుకున్నారు. ఇంట్లో ఉన్న వారందరినీ నాజీలు బయటకు తీసుకొచ్చారు. జర్మనీ సైనికుల శబ్దాలు వినగానే ఒక తల్లి తన కొడుకును కిటికీ గుండా బయటకు పంపించి నువ్వెక్కడికైనా వెళ్లి దాక్కో, వారికి మాత్రం కనిపించకూడదని చెప్పింది. కొడుకును తప్పించుకునేలా చేసింది. కానీ జాలి దయా లేని ఆ సైనికులు ఒక్కో ఇంటికి వెళ్లి ఆ ఇంట్లో ఉన్న వారందరినీ బయటకు రప్పించారు. ఒక చోట చేర్చి దారుణంగా కాల్చి చంపేశారు. ఆ రాత్రి చర్చిలోకి వెళ్లి బంగారు కడ్డీలను దాచిపెడుతున్నారు. దూరంగా ఉన్న కొండలో హిట్లర్ కు వ్యతిరేకంగా పనిచేసే గ్రూపు ఒకటి ఉంది. హిట్లర్ సైనికులు గ్రామంలోని వారందరినీ చంపడం వల్ల వారిని ఊరికే వదలొద్దు అని అనుకుంటున్నారు. ఆ ఊరిలో బాంబులు ఫిక్స్ చేశారు. మన ఊరు నాశనమైనా పర్లేదు, వారు మాత్రం ప్రాణాలతో ఉండొద్దని రిమోట్ ను నొక్కబోతున్నాడు. వెంటనే సీన్ కట్ చేసి 50 ఏళ్ల తర్వాత చూపించారు. ఇప్పుడు 1995 బోస్నియా వార్ టైం. అది యుగోస్లేవియా బార్డర్లో ఉన్న ఊరిలో ఉండి ఒక జనరల్ ప్రభుత్వాన్ని ఎదిరించి ఫైట్ చేస్తున్నాడు. ఆ దేశాన్ని తన చేతుల్లో పెట్టుకున్నాడు. అందువల్ల అంతర్గత పోరు జరుగుతోంది. అప్పుడు ఆ జనరల్ ను ఇంటర్వ్యూ చేయడానికి ఇద్దరు అమెరికన్లు వచ్చారు. లోపలికి వెళ్లేటప్పుడు సైనికులు వారి షర్టు ప్యాంటు విప్పి మరి చెక్ చేశారు. బాంబులో ఆయుధాలు ఏవైనా ఉన్నాయా అని చెక్ చేశారు. ఏమీ లేవని తెలిసిన తర్వాత వారిని లోపలికి పంపించారు. అప్పుడు ఆ జనరల్ కు రైట్ హ్యాండ్ ఒకడున్నాడు. అతని పేరు పెట్రోవిక్. ఆ ఇద్దరిని చూస్తూ జనరల్ ఏం మాట్లాడతాడో అది ఒక్క మాట కూడా మారకుండా అలాగే బయటకు రావాలి అని అన్నాడు. వారిని జనరల్ దగ్గరికి తీసుకెళ్లాడు. అదే టైంలో ఆ చోటుకు రావడానికి అమెరికా సోల్జర్స్ ప్రయత్నిస్తున్నారు. ఈ బిల్డింగ్ పక్కనే ఉన్న నీటిలో దిగి నెమ్మదిగా బయటకు వచ్చారు. ఈ అమెరికన్ సోల్జర్ గ్రూప్ లో మొత్తం 5 ఉంటారు. వీరే ఈ సినిమా ముఖ్యమైన రోల్ పోషించారు. ఇప్పుడు నీటిలోంచి 3 బయటకు వచ్చి అక్కడున్న ఇనుప తలుపులకు రంధ్రాలు చేశారు. నెమ్మదిగా లోపలికి వెళ్తున్నారు. ఇంకోవైపు ఆ ఇద్దరు అమెరికన్లు జనరల్ దగ్గరకు వచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నారు. మైక్ సరిగా పనిచేయట్లేదని జనరల్ దగ్గరగా ఒక రిపోర్టర్ వెళ్ళాడు. ఆ మైక్ లో దాచిపెట్టిన మత్తు ఇంజెక్షన్ తీసి అతని మెడకు గుచ్చాడు. వెంటనే కెమెరామెన్ గన్ తీసి కాపలాగా ఉన్న 3 వేసేశాడు. అదే టైంలో బిల్డింగ్ లోకి దూరిన మరో 3 సోల్జర్స్ పైనున్న ఫ్లోర్ లో బాంబు పెట్టి పేల్చారు. ఆ స్లాబ్ పేలిపోయింది. ఆ రంధ్రం గుండా కరెక్ట్ టైంలో ఈ ఇద్దరున్న చోటుకు వారు వచ్చారు. ఆ తర్వాత రంధ్రం నుంచి మత్తులో ఉన్న జనరల్ ను కిడ్నాప్ చేశారు. అనుమానంతో లోపలకు వచ్చిన పెట్రో జనరల్ కనిపించకపోవడంతో రాక్షసుడయ్యాడు. మన చోటుకు వచ్చి మన జనరల్ ని ఎత్తుకెళ్తారా, వారిని ఊరికే వదలొద్దు, కనిపెట్టి ఏసేయండ్రా అని తన వారికి ఆదేశాలు ఇచ్చాడు. ఇంకో వైపు వీళ్ళు ఏ దారి గుండా వచ్చారో ఆ దారి గుండా తప్పించుకోవాలని చూస్తున్నారు. నీటిలో దిగుదామని చూస్తే అక్కడికి శత్రువుల బోటు వచ్చింది. వెంటనే వీళ్ళు కాల్వడం స్టార్ట్ చేశారు. అప్పుడు శబ్దం విని ఇంకో బోటు వచ్చింది. వాళ్ళు రాకెట్ లాంచర్ తో పేలుస్తున్నారు. వీళ్ళు నిలబడి ఉన్న బిల్డింగ్ ను కాలుస్తున్నారు. ఇప్పుడు వచ్చిన దారి గుండా వెళ్ళలేరు, ఎలా వెళ్ళాలరా అని అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తున్నారు. అప్పుడు ఒక గుడౌన్ లోకి వచ్చారు. అక్కడ చూస్తే చాలా మిలిటరీ బండ్లు ఉన్నాయి. మధ్యలో చూస్తే పిరంగి ఉంది. ఇక వేరే దారి లేదు, దాంట్లోనే వెళ్ళాలి అనుకున్నారు. ఇక పిరంగిలో ఎక్కి ఆ గోడను విరగ్గొట్టుకుంటూ బయటకు వెళ్లారు. బయటకు వచ్చి చూస్తే సోల్జర్స్ అంతా తుపాకులతో నిలబడి ఉన్నారు. ఇక వీరు పిరంగి వ్యాన్ లో ఉన్నారు కదా. ఏమీ ఆలోచించకుండా
కనిపించకుండా వెళ్లిపోతూనే ఉన్నారు. ఇక సైనికులు రాకెట్ లాంచర్ తో వీళ్ళను వెంబడిస్తున్నారు. వేరే దారి లేక వీరు ఈ పిరంగిని తీసుకుని వచ్చారు. కానీ ఎటు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలో ఏమీ తెలియట్లేదు. అందువల్ల దాన్ని ఆపకుండా నడుపుతూనే ఉన్నారు. అప్పుడు కరెక్ట్ గా ఒక బ్రిడ్జ్ దగ్గరకు వచ్చారు. ఆ బ్రిడ్జ్ కి ఇంకో వైపు పెట్రో తన గ్యాంగ్ ను మొత్తం తీసుకొచ్చి నిలిపాడు. రివర్స్ లో వెళ్లి తప్పించుకుందాం అనుకుంటే అక్కడ కూడా సోల్జర్స్ ఉన్నారు. ఆహా, ఇరుక్కుపోయాంరా అని అనుకున్నారు. ఇక వేరే దారి లేదని చెప్పి ఆ బ్రిడ్జ్ ని కాల్చారు. ఆ బ్రిడ్జి విరిగిపోతుంటే అది సరస్సులో పడిపోయింది. ఇక వెంటనే స్విమ్మింగ్ సూట్ వేసుకుని బయటకు వచ్చారు. ఆక్సిజన్ మాస్కులు వేసుకుని అండర్ వాటర్ లో ఈదుకుంటూ అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యారు. చాలా దూరం ఈదుకుంటూనే వస్తున్నారు. అప్పుడు శత్రువుల బోట్ ఒకటి కనిపించింది. అందులో ఉన్న సోల్జర్లను వేసేశారు. ఇక ఆ బోటు తీసుకుని పారిపోతున్నారు. చివరకు వారి బేస్ కు వచ్చారు. వాళ్ళు కిడ్నాప్ చేసిన జనరల్ ను తీసుకొచ్చి వీళ్ళ కమాండర్ కు చూపించారు. వీళ్ళను చూసి అతనికి కోపం వచ్చింది. ఆఫీస్ లోకి వెళ్ళాడు. మరుసటి రోజు ఈ గ్రూప్ ను పిలిచి మస్తుగా తిడుతున్నాడు. రే, మీకు ఇచ్చిన మిషన్ ఏంట్రా? ఎలాంటి గొడవ చేయకుండా ఆ జనరల్ ను ఎత్తుకురాన్రా అని చెప్పాను. కానీ మీరు అక్కడికి వెళ్లి పిరంగితో పెద్ద హంగామా చేశారు. మీరు చేసిన హంగామా అంతా ఇంత కాదు. ఇప్పుడు ప్రపంచ న్యూస్ పేపర్లలో అదే హెడ్ లైన్ గా మారింది అని తిడుతున్నాడు. అమెరికా ప్రెసిడెంట్ యొక్క సెక్రటరీ ఈ కమాండర్ ను పిలిచి మస్తుగా ఎక్కాడు. ఆ మాటలు వినలేక ఇతని చెవిలోంచి రక్తం వచ్చింది. ఆ కోపాన్ని ఇప్పుడు వీరిపై చూపిస్తున్నాడు. ఇదిగో చూడండిరా, మీరు చేసిన తప్పుకు మిమ్మల్ని ఈ బేస్ నుంచి ఇంకో బేస్ కు ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఏ బేస్ కు పంపాలో కాసేపట్లోనే నిర్ణయం తీసుకుంటాను. అప్పటి వరకు వెయిటింగ్ లో ఉండండి అని చెప్పాడు. నేను నిర్ణయం తీసుకునే లోపు 3 రోజులు సెలవులు తీసుకోండి అని చెప్పాడు. ఓకే సార్ అని వాళ్ళు వెళ్ళబోతుంటే ఒక్క క్షణం వాళ్ళను ఆపి మిలిటరీ క్యాంటీన్ లోంచి కొనుక్కొచ్చిన చాలా విలువైన మందు బాటిల్ ను వాళ్ళకిచ్చాడు. ఎవరికీ తెలియకుండా తాగండి అని నవ్వుకుంటూ పంపించాడు. ఈ కమాండర్ కు వీళ్ళపై కోపం వచ్చినప్పటికీ వీళ్ళంటే చాలా ఇష్టం. ఈ గ్రూప్ లో ఉన్న వారిపై చాలా ప్రేమ చూపిస్తుంటాడు. ఇక ఆ రోజు రాత్రి లోకల్ గా ఉన్న ఒక బార్ లోకి వెళ్లి వీళ్ళంతా మందు కొడుతున్నారు. ఆ బార్ లో వెయిట్రెస్ గా పనిచేసే ఒక ఆమె పేరు లారా. ఆమె చాలా అందగత్తె. ఈ 5 సోల్జర్స్ ఉన్న గ్రూప్ నాయకుడు మ్యాట్. అతడు తప్ప ఆ గ్రూప్ లో ఉన్న వారందరికీ ఆమెపై కన్ను. కానీ ఆమెకు మాత్రం ఎవరిపై ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళు పిలిస్తే హేళనగా సమాధానం చెప్పి వెళ్ళిపోతోంది. మ్యాట్ మందు కొట్టిన తర్వాత బెన్ అనే తన స్నేహితుడిని తీసుకుని బయటకు వచ్చాడు. ఏమీ తినకుండా మందు కొట్టడం వల్ల ఒకలాగా ఉందిరా, మనం వెళ్లి ఏమైనా తిందామా అని బెన్ తో చెప్తున్నాడు. కానీ అతడేమో లేదు లేదు, నాకు కడుపు నిండిపోయింది, నేను ఇంటికి వెళ్లి ఏదైనా తింటా అని వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు నేరుగా ఒక దగ్గరికి వెళ్లి తలుపు తడితే తలుపు తీసేది లారా. ఇక రాత్రంతా ఈ బెన్ ఆమెతోనే ఉన్నాడు. వీళ్ళిద్దరూ ప్రేమించుకునే సంగతి ఈ టీమ్ లోని ఎవరికీ తెలియదు. ఇక అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు కూర్చుని మాట్లాడుకుంటున్నారు. అప్పుడు ఆమె ఏమంటోందంటే, అంతర్గత పోరులో ప్రజలు సర్వం కోల్పోయారు, పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అందువల్ల వారిని కాపాడడం కోసం ఈమె ఒక ఫౌండేషన్ ప్రారంభించింది. దానికి అప్రూవల్ ఈ రోజే వచ్చిందని సంతోషంగా చెప్తోంది. సరే, నీకు తినడానికి ఏమైనా చేస్తా అని కిచెన్ లోకి వెళ్ళింది. సడన్ గా ఇంట్లోకి 3 దూరారు. వాళ్ళని చూడగానే బయటకు వెళ్ళండిరా అంటోంది. కానీ వాళ్ళు మాత్రం అసలు వినట్లేదు. అందులో ఒకడు ఈమె అన్న, ఏయ్, నువ్వు దాచిపెట్టిన బంగారం కడ్డీని ఇవ్వవే, నా అంతటా నేను వెళ్ళిపోతా అని అన్నాడు. కానీ ఆమె మాత్రం అది ఇక్కడ లేదు, మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళండి అని అంటోంది. అప్పుడు శబ్దం వినిపించి బెన్ బయటకు వచ్చాడు. వాళ్ళను కొడుతున్నాడు. సడన్ గా ఒకడు గన్ తీసి ఇతని తలపై పెట్టాడు. అప్పుడు భయపడిపోయిన లారా, ఆ బంగారు కడ్డీ ఇక్కడ లేదు, అది ఎక్కడుందో చూపిస్తాను, కానీ ఇతన్ని మాత్రం ఏమీ చేయకండి అని బతిమిలాడింది. అలా రా దారికి అని వాళ్ళు అంటుంటే వారిని బయటకు తీసుకెళ్తోంది. అప్పుడు చీకటిలో ఒకడు ఉన్నాడు. ఎవర్రా అని చూస్తే అతడు మ్యాట్. అది చూసిన బెన్ ముఖంపై పంచేశాడు. ఇక ఈ ఇద్దరు కలిసి లోకల్ వాళ్ళను బాగా కొట్టారు. లారా ఇంటిలోంచి షర్టు లేకుండా బెన్ బయటకు వచ్చాడు కదా, అతని దగ్గరికి వెళ్లిన మ్యాట్, రే, నువ్వు ఇలాంటి ఏసాలు ఏవేవో చేస్తావని నాకు బాగా తెలుసురా, కానీ ఇదిగో చూడు, ఇలాంటి అనవసరమైన గొడవల్లో చిక్కుకోకూడదు, ఈ సమస్య నుంచి త్వరగా బయటపడు, అన్నిసార్లు నేను వచ్చి నిన్ను కాపాడలేను అని అన్నాడు. ఆ తర్వాత బెన్ లారాను ఇంట్లోకి తీసుకెళ్లి ఏంటి విషయం అని అడిగాడు. అప్పుడు కిచెన్ లో దాచిపెట్టిన ఒక బంగారు కడ్డీ తీసుకొచ్చి చూపించింది. ఇది 99% సొక్క బంగారం. ఆ ఒక్క కడ్డీనే 12.5 కిలోలు. దాని ఒక్క ధరే 1.5 కోటి. ఇది ఎక్కడి నుంచి దొరికింది అని అంటుంటే, అది ఆ విషయం చెప్పాలంటే చరిత్రలోకి వెళ్ళాలి, దీనికంటూ ఒక స్టోరీ ఉంది అని అంటోంది. అంతకంటే ముందు నీకు ఒకటి చూపించాలి అని అతన్ని ఆ ఊరు చివర ఉన్న ఒక సరస్సుకు తీసుకెళ్లింది. స్విమ్మింగ్ సూట్ వేసుకుని ఆక్సిజన్ మాస్క్ పెట్టుకుని లోపలికి వెళ్తున్నారు. లోపలికి
వెళ్తుంటే అక్కడక్కడ పెద్ద పెద్ద శిల్పాలు, రాళ్ళు, రప్పలు కనిపిస్తున్నాయి. అలా లోపలికి వెళ్తుంటే కనిపిస్తోంది కింద ఒక గ్రామమే ఉందని. ఆశ్చర్యంలో ఉన్న బెన్ను టార్చ్ లైట్ కొట్టుకుంటూ అంతా ఆశ్చర్యంగా చూస్తున్నాడు. అక్కడున్న చాలా బండ్లను గమనిస్తే నాజీలు చనిపోయి కనిపించారు. ఆ సరస్సు కిందే పాడుబడిన చర్చి ఒకటి కనిపించింది. ఆ చర్చిలో చూస్తే పెద్ద గంట ఉంది. అప్పుడు లారా అతనికి పాత విషయం చెప్తోంది. లారా యొక్క తాత ఈ గ్రామంలోనే పుట్టి పెరిగాడట. రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్ యొక్క మనుషులు ఓడిపోతున్నామని తెలియగానే ఈ ఊరికి వచ్చి చాలా నిధులను దాచిపెట్టారట. ఆ ఊరిలోని వారందరినీ ఆ సైనికులు చంపాలని అనుకున్నారు. అప్పుడు ఒక తల్లి ఒక కొడుకును కిటికీ గుండా బయటకు పంపించి ఎక్కడికైనా పారిపో అని చెప్పింది కదా. అలా పారిపోయిన వ్యక్తే ఈ లారా యొక్క తాత. ఎక్కడికి వెళ్లాలో తెలియని ఆ చిన్న పిల్లాడు ఆ ఊర్లోనే అటు ఇటు తిరిగాడు. ఒకసారి ఆ సైనికులు ఈ చర్చిలో చాలా బంగారం దాచిపెడుతుంటే గమనించాడు. అందులోంచి ఒక కడ్డీని మాత్రం తీసుకున్నాడు. అది తీసుకుని నైస్ గా వెళ్లిపోదామని చూస్తుంటే ఒక జర్మన్ ఇతన్ని చూశాడు. ఇక ఈ పిల్లాన్ని చంపాలని వాళ్ళు వెంబడించారు. అప్పుడు ఆ బంగారు కడ్డీ తీసుకుని అతడు ఊరు నుంచి దూరంగా వెళ్లిపోయాడు. అక్కడున్న శ్మశానంలో ఆ బంగారు కడ్డీని దాచిపెట్టాడు. ఇక తప్పించుకుని పారిపోతున్నాడు. అప్పుడు ఊరి వైపు చూస్తే తుపాకులు పేలుతున్న శబ్దం వినిపిస్తోంది. ఏంట్రా అని చూస్తే ఊర్లో ఉన్న వారందరినీ ఆ సైనికులు చంపేస్తున్నారు. అది చూసి ఈ పిల్లాడు భయపడిపోతుంటే అక్కడికి వచ్చిన ఒక అతడు ఈ పిల్లాడిని కాపాడాడు. చూస్తే అతడెవరంటే ఆ గ్రామం నుంచి ఆల్రెడీ తప్పించుకుని విప్లవం చేస్తున్న గ్రూప్ ఒకటి ఉంటుంది. అందులో కలిసిన వ్యక్తి. ఇక ఆ గ్రూప్ లోని వారంతా ఏమనుకుంటున్నారంటే ఆ గ్రామంలోని ప్రజలందరినీ నాజీలు చంపేశారు. కేవలం ఆ గ్రామంలో ఇప్పుడు హిట్లర్ యొక్క సైనికులు మాత్రమే ఉంటున్నారు. వారిని ఊరికే వదలకూడదు. మన ఊరు నాశనం అయిపోయినా పర్వాలేదు, వారు మాత్రం ప్రాణాలతో ఉండకూడదని బాంబులు పెట్టారు. ఆ ఊరికి పెద్ద డ్యామ్ ఉంది. ఆ డ్యామ్ కు బాంబులు పెట్టి పేల్చారు. అప్పుడు డ్యాము పేలిపోయి నీళ్లన్నీ గ్రామంలోకి వెళ్ళాయి. ఆ గ్రామం మొత్తం మునిగిపోయింది. ఆ గ్రామంలో నివసిస్తున్న హిట్లర్ యొక్క మనుషులంతా జల సమాధి అయ్యారు. ఇలాంటి ఒక చరిత్రను అంతా మర్చిపోయారు. కానీ లారా వాళ్ళ తాత మాత్రం మర్చిపోలేదు. ఆ విషయమంతా అతడు లారాకు చెప్పాడు. అప్పుడు బెన్నును ఆమె ఆ చర్చి వెనుక ఉన్న ఒక కట్టడానికి తీసుకెళ్లింది. అక్కడ చూస్తే ఇనుప లాకర్ బాక్స్ ఉంది. ఇందులోనే అన్ని బంగారు కడ్డీలు ఉన్నాయి అని చెప్పింది. ఆ తాత కొంచెం పెద్దగయ్యే క్రమంలో అందరికీ చెప్పాడు. కానీ అప్పుడు ఎవరూ నమ్మలేదు. కానీ వాళ్ళ తాత చెప్పినట్టుగా అతని సమాధి దగ్గర ఈమెకు బంగారు కడ్డీ దొరికింది. ఇప్పుడు గాని ఇక్కడ ఉన్న బంగారం అంతా దొరికిందనుకో ఈ ఊర్లో ఉన్న ప్రజలకు నేను సాయం చేస్తా అంటోంది. అంతర్గత పోరుతో రగిలిపోతున్న మా దేశం మళ్ళీ సుసంపన్నంగా ఉండడానికి ఇది ఎంతో సాయపడుతోంది అని అంటోంది. ఆ బంగారం అంతా తీయడానికి నువ్వు హెల్ప్ చేయాలి అని అడిగింది. ఇక వెంటనే బెన్ ఆ బంగారు కడ్డీ తీసుకెళ్లి తన టీంలోని వాళ్లకు చూపించాడు. దాన్ని చూడగానే అంతా అదిరిపడ్డారు. ఇతడు చెప్పిన స్టోరీ విని ఇంకా ఆశ్చర్యపోయారు. ఈ కడ్డీలాగే లోపల 2000 కడ్డీలు ఉన్నాయని చెప్పాడు. సుమారుగా 5000 కోట్ల విలువైన బంగారం సరస్సు కింద దాగి ఉంది అని చెప్తున్నాడు. కానీ సమస్య ఏంటంటే నీటి అడుగున ఆ నిధి దాగి ఉంది. వీళ్ళంతా మాట్లాడుకుంటుంటే లారా వచ్చి బెన్ను కిస్ చేసింది. ఆ సీన్ చూసి వీళ్ళంతా ఆశ్చర్యపోయారు. రే ఆమెనెప్పుడు పడేసావురా అని మాట్లాడుకుంటున్నారు. అప్పుడు ఒక పెద్ద మ్యాప్ తీసుకొచ్చి లారా ఎక్స్ప్లెయిన్ చేస్తోంది. కొన్ని గ్రామాలను చూపించి ఆ డ్యాము పేలిపోయినప్పుడే ఈ గ్రామాలు సర్వనాశనం అయ్యాయి. ఆ గ్రామాలతో పాటే ఈ బంగారం కూడా కిందే ఉండిపోయింది. దాన్ని గాని బయటకు తీసుకొస్తే మా దేశ ప్రజలకు నేను ఏమైనా సాయం చేయగలను అంటోంది. ఏమ్మా మేము కష్టపడి ఆ బంగారాన్ని బయటకు తీసుకొస్తాం. ఆ తర్వాత దాన్ని తీసుకుని నువ్వు వేరే దేశానికి చెక్కేస్తే మేమేం చేసేది అంటున్నారు. కానీ అప్పుడు ఆమె ఎమోషనల్ అయిపోయింది. బెన్ ఏమంటున్నాడంటే మీరు అలా అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఈమె దేశం కోసం ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అని బెన్ చెప్తున్నాడు. సరే మేము ట్రై చేస్తాం కానీ మాకేంటి అని అడుగుతున్నారు. అప్పుడు మ్యాటు బయటకు తీసిన బంగారాన్ని 6 భాగాలు చేద్దాం అన్నాడు. టీంలోని 5గురికి లారాకు మొత్తం 6గురున్నారు కాబట్టి 6 భాగాలు అంటున్నాడు. కానీ ఆమె మాత్రం అలా కుదరదు, దీన్ని 2 భాగాలు చేద్దాం, అందులో ఒక భాగం నాకు ఇంకో భాగంలో మీ 5గురు పంచుకోండి అంటోంది. కావాలంటే రండి లేకుంటే వెళ్ళిపోండి అంది. సరే వచ్చిందే లాభం అని వీళ్ళు మిషన్ కు ప్లాన్ వేస్తున్నారు. ఈ మిషన్ ను వీళ్ళు అమలు చేయాలంటే చాలా రిస్క్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళున్నది శత్రువుల దేశంలో, ఆ నిధి ఉన్నది కూడా శత్రువుల ప్లేస్ లో. కానీ వీరి వచ్చిన ఉద్దేశం ఏంటి? అంతర్గత పోరును ఆపడానికి. కానీ ఇప్పుడు నిధులు తీయడానికి వెళ్ళడం అసలు కుదిరే పనే కాదు. ఇది గాని బయటకు తెలిస్తే ప్రభుత్వం ప్రాణాలు కూడా తీయడానికి వెనకాడదు అని అనుకుంటున్నారు. ఒకవైపు భయం ఉంది, ఇంకో
ఇంకోవైపు అంత డబ్బొస్తే ఇంకా ఈ దేశంలో ఎందుకుంటాం, దేశం వదిలే పారిపోవచ్చు కదా అనుకుంటున్నారు. ఈ రిస్క్ తీసుకుంటే మనకు సాయం అయినట్లే కాదు, ఒక దేశానికి సాయం చేసినట్లు కూడా అవుతుంది కదా అని మాట్లాడుకుంటున్నారు. అప్పుడు టీం అంతా కూడా సరే ఇందులోకి దిగుదామని అనుకున్నారు. అప్పుడు బెన్ లారా దగ్గరికి వెళ్లి, ఇన్నాళ్ళు నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్టు నటించావా అని అడుగుతున్నాడు. ఈ బంగారం బయటకు తీయడం కోసమే నటించావా అని అడిగితే, లేదు లేదు, నేనిప్పుడు నిన్ను సిన్సియర్ గా లవ్ చేస్తున్నాను. మొదట్లో అందుకోసమే లవ్ చేసినట్లు నటించాను, కానీ కాలక్రమేణా నిన్ను లవ్ చేశా అని చెప్తోంది. సరే అయితే ఈ మిషన్ కు మేము సిద్ధం అని బెన్ చెప్పాడు. కానీ ఇంకోవైపు ఈ పెట్రో చాలా కసిగా ఉన్నాడు. మా జనరల్ ను ఎత్తుకెళ్లిన ఆ 5 అమెరికన్లను వేసేయాలని తన వాళ్లతో ప్లాన్లు వేస్తున్నాడు. వాళ్ళ కోసం తీవ్రంగా వెతుకుతున్నాడు. ఇదే టైంలో ఈ 5 కిడ్నాప్ చేశారని వేరే గ్రూప్ ను చంపేశారు. ఇదంతా తెలియని వీళ్ళు మాత్రం ఆ నిధులను ఎలా బయటకు తీసుకురావాలా అని ఆలోచిస్తున్నారు. లోపలికి వెళ్ళాలంటే ఏం కావాలి, వాటిని తీసుకురావాలంటే ఏం చేయాలి, ఇలా పక్కా ప్లాన్ వేస్తున్నారు. లాకర్ ను కోయడానికి గ్యాస్ కటింగ్ మిషన్, వీళ్ళు లోపలికి వెళ్లి పనిచేయడానికి కావాల్సిన ఆక్సిజన్ ట్యాంకులు, వాటన్నిటిని గురించి మాట్లాడుతున్నారు. కానీ అక్కడ 2000 కడ్డీలు ఉన్నాయి. ఒక్కొక్క కడ్డీ 12.5 కిలోలు, 20 టన్నులకు పైగా ఉండే ఆ బంగారం కడ్డీలను ఎలా పైకి తీసుకురావాలి అని మాట్లాడుకుంటున్నారు. కడ్డీలను ఎలా బయటకు తీసుకురావాలనేది తర్వాత చూద్దాం, మొదట లోపలికి ఎలా వెళ్లాలో ఆలోచిద్దాం అనుకుంటున్నారు. లారాను తీసుకెళ్లి లోకల్ షాపుల్లో వెల్డింగ్ బారు, గ్యాస్ కటింగ్ మిషన్ తీసుకున్నారు. ఇక వీళ్ళ మిషన్ కు కావాల్సిన వస్తువులన్నిటినీ కూడా మిలిటరీలో పనిచేస్తున్న కొందరు దగ్గరకు వెళ్లి నైస్ గా మాట్లాడుతున్నారు. మేము ఒక టాప్ సీక్రెట్ మిషన్ ను ప్రారంభించాం, అందులో పాల్గొనే అవకాశం మీకు వచ్చింది. ఈ మిషన్ గురించి ఎవరికీ చెప్పొద్దు అని వాళ్ళ బ్రెయిన్ వాష్ చేశారు. ఇక ఒక అతని నుంచి 2 బండిలకు సంబంధించిన కీలు తీసుకున్నారు. మిలిటరీలోని ఇంకో డిపార్ట్మెంట్ కు వెళ్లారు. అక్కడ స్విమ్మింగ్ సూటు, ఆక్సిజన్ సిలిండర్లు తీసుకున్నారు. మేం చేసేది సీక్రెట్ మిషన్ అని చెప్పి అవన్నీ బండ్లో ఎక్కించారు. ఇక ఆ రోజు రాత్రే ఆ సరస్సు దగ్గరకు వెళ్లి ఒక బ్రిడ్జి దగ్గర వాటన్నిటిని పెట్టారు. అక్కడ ఉన్న చెట్ల మధ్యన ఈ వస్తువులన్నీ దాచిపెడుతున్నారు. అప్పుడు సడన్ గా ఒక బోట్ వస్తోంది. అది శత్రువుల బోటు. ఇక వీళ్ళంతా చెట్ల వెనక దాక్కున్నారు. పెట్రో యొక్క మనుషులు అక్కడ గస్తీ కాస్తున్నారు. బోట్ ను కాసేపు ఆపి అక్కడ ఎవరైనా తిరుగుతున్నారా అని చెక్ చేసి మరీ వెళ్తున్నారు. అసలే మనం చేసేది ఇల్లీగల్, అది చాలదన్నట్లు శత్రువులు వేరే తిరుగుతున్నారు. ఈ మిషన్ ను ఎలా కంప్లీట్ చేస్తామో అని అనుకుంటున్నారు. ఇక లారాను ఇంట్లో డ్రాప్ చేసి వాళ్ళు వెళ్లిపోయారు. లారా ఇంట్లోకి వెళ్లి చూస్తే వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. ఆమె దాచిపెట్టిన బంగారం కడ్డీ కనిపించట్లేదు. లారా వాళ్ళ అన్నే ఆ బంగారాన్ని కొట్టేశాడు. దాంట్లోంచి చిన్న పీస్ తీసుకెళ్లి ఒక చోట అమ్మాడు. వచ్చిన డబ్బుతో అతడు జల్సాలు చేస్తున్నాడు. ఇంకోవైపు మ్యాట్ టీము ఆ బంగారాన్ని ఎలా బయటకు తీసుకురావాలి అని మాట్లాడుకుంటున్నారు. అప్పుడు ఒకడు తన ప్లాన్ చెప్తున్నాడు. మనం ఏం చేద్దామంటే పెద్ద కార్గో వల కిందకు పంపిద్దాం, దాంట్లో బంగారు కడ్డీలను వేద్దాం. ఇక వాటికి 4-5 బెలూన్లు తగిలిస్తే వాటంతటా అవే పైకి వస్తాయి అంటున్నాడు. సరే నీటి నుంచేని పై వరకు తీసుకొద్దాం, మరి నీటిలోంచి నేలపైకి ఎలా తీసుకువచ్చేది అని మాట్లాడుకుంటున్నారు. అప్పుడు ఇంకొకడు ఇంకో ఐడియా ఇచ్చాడు. ఇప్పుడు చూస్తే మిలిటరీ హెలికాప్టర్ లో ఒకతడు ఆ సరస్సు పైన చక్కర్లు కొడుతున్నాడు. ఇప్పుడు ఈ గ్రూప్ లోని ఒకతడు పైలట్ తో ఏం చెప్తున్నాడంటే, ఈ సరస్సులో బంగారం ఉంది, దాన్ని బయటకు తీయడానికి మీరు సాయం చేశారనుకోండి, పైలట్ కు అతని అసిస్టెంట్ కు కోటి చొప్పున ఇస్తా అని చెప్పాడు. కానీ కింద 5,000 కోట్లకు పైగా విలువ చేసే బంగారం ఉందన్న విషయం వాళ్ళకు చెప్పలేదు. మనిషికి 1 అని చెప్పగానే వాళ్ళు నోరెళ్ళబెట్టారు. కానీ ఇది శత్రువులకు సంబంధించిన ఏరియా కదా అని వాళ్ళు అన్నారు. అప్పుడే శత్రువుల యొక్క జట్టు ఒకటి వస్తోంది. ఇక బాంబులు వేసి వీళ్ళను పేల్చడానికి ప్రయత్నిస్తోంది. కానీ ఆ పైలట్ కొంచెం టాలెంట్ వ్యక్తి, అందువల్ల ఆ బాంబుల నుంచి తప్పించుకున్నాడు. ఇక వెంటనే బేస్ కు రిటర్న్ అయ్యారు. ఈ లారా వాళ్ళ అన్న ఒక అతనికి బంగారం అమ్మాడు కదా, ఆ షాప్ అతడు ఊర్లో ఉన్న మిలిటరీ వాళ్ళను పిలిపించి చూపించాడు. సార్, ఈ బంగారం పీసు చాలా డిఫరెంట్ గా ఉంది, ఒకటి తీసుకొచ్చి అమ్మాడు అని చెప్పాడు. అక్కడికి వచ్చిన మిలిటరీ వ్యక్తి పెట్రో యొక్క మనిషి. వాడు నేరుగా వెళ్లి పెట్రోకు చెప్పాడు. ఇక పెట్రో లారా వాళ్ళ అన్నను పట్టుకున్నాడు. ఈ బంగారం కడ్డీ ఎక్కడ దొరికిందిరా మీకు అని అడిగాడు. వాడు సమాధానం చెప్పకపోతే అతని ఫ్రెండ్ ను కాల్చి చంపాడు. ఇక భయపడిపోయి దాన్ని లారా ఇంట్లో తీసినట్టు చెప్పారు. మరుసటి రోజు కమాండర్ ఈ టీం మొత్తాన్ని పిలిచాడు. ఏంటి సార్ అని వీళ్ళు అడుగుతుంటే, వీళ్ళు ఆ జనరల్ ను కిడ్నాప్ చేశారు కదా, ఆ విషయం తెలిసి సీనియర్స్ ఇంప్రెస్ అయ్యారట. కానీ చేసిన తప్పేంటంటే ఆ ఊర్లోనే పిరంగితో తిరిగారు, బ్రిడ్జ్ ని పేల్చేశారు. దానికి శిక్షగా వీరిని వేరే బేస్ కు మార్చాలని ఉత్తర్వులు ఇచ్చారు. అప్పుడు ఆ కమాండర్, మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను, మీరు వేరే బేస్ కు వెళ్ళబోతున్నారు, కానీ అక్కడ మీకు ఇలాంటి కష్టమైన
ముఖ్యమైన పనులు ఉండవు అని చెప్తున్నాడు. వాళ్లకు మంచి చేస్తున్నా అని కమాండర్ అనుకుంటున్నాడు. ఇక అతని బావమరిది దుబాయ్ నుంచి పంపించిన చుట్టలు తీసుకొచ్చి వీళ్లకు గిఫ్ట్ గా ఇస్తున్నాడు. అయ్యో మన ప్లాన్ అంతా చెడిపోతుంది కదా అనుకుని వీళ్ళు, లేదు సార్ మేము దేశం కోసం ఇంకా కొన్నాళ్ళు ఇక్కడే ఉండి పోరాడతాం సార్ అంటున్నారు. కానీ ఇది పైనుంచి వచ్చిన ఉత్తర్వు, నేనేమీ చేయలేను అని కమాండర్ అన్నాడు. వాళ్ళ థింగ్స్ ప్యాక్ చేసుకుంటున్నారు. అప్పుడు బెన్ లారా దగ్గరకు వెళ్లి, మమ్మల్ని వేరే చోటుకు మార్చారు, ఇక ఈ ఆపరేషన్ నుంచి మేము వెళ్లిపోతున్నామని అన్నాడు. అప్పుడు ఆమె బాగా ఏడుస్తోంది. ఇక ఆ రోజు రాత్రి వీళ్ళంతా కూర్చుని తాగుకుంటూ ఆ మిషన్ ను కంప్లీట్ చేయలేకపోయామే అని బాధపడుతున్నారు. గ్లాస్ లో మందు పోసుకుంటున్న క్రమంలో ఒకతడికి ఒక ఐడియా వచ్చింది. గాయ్స్ నాకు ఒక ఐడియా వచ్చింది, మీరు ఇటు రండి అని వాళ్ళను పక్క రూమ్ కు తీసుకెళ్లాడు. వీళ్ళు ఇంతకు ముందు ప్లాన్ ఎలా వేసుకున్నారంటే, నీటి లోపలికి వెళ్లి బంగారం ఉన్న బాక్స్ ను కట్ చేసి ఆ బంగారాన్ని బయటకు తీసుకురావడానికి 7 రోజుల సమయం పడుతుందని అనుకున్నారు. దానికి కారణం ఏంటంటే వీళ్ళు ఎక్కువసేపు నీటిలో ఉండి పని చేయలేరు కాబట్టి ప్రతిరోజు రాత్రి అక్కడికి వెళ్లి ఒక్కొక్క గంట పనిచేసి బయటకు రావాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు అందులో ఒకడికి మాత్రం డిఫరెంట్ ఐడియా వచ్చింది. ఎందుకంటే మనకు టైం లేదు, ఖాళీ చేసి వెళ్ళబోతున్నాం, ఆ లోపే దాన్ని కొట్టేయాలి అనుకుంటున్నారు. నీటి లోపల వీరు శ్వాస తీసుకుంటూ పనిచేసే విధంగా ఎయిర్ ప్యాకెట్ ఒకటి తయారు చేయాలి. అప్పుడు మనం 7 రోజుల్లో పూర్తి చేయాల్సిన పనిని 7 గంటల్లో పూర్తి చేయొచ్చు అన్నాడు. దానికి ఉదాహరణగా ఒకటి చూపించాడు. తాగుతున్న బీరు గ్లాస్ లో ఒక చిన్న గ్లాస్ ను తిరిగేసి పెట్టాడు. అది గొడుగులా వెళ్లి కూర్చుంది. అందులోకి బీరు వెళ్ళట్లేదు, ఎంప్టీగా ఉంది, కేవలం గాలి మాత్రమే ఉంది. ఈ రోజే అంటే మనం ఖాళీ చేసే లోపే ఈ ఆపరేషన్ కంప్లీట్ చేద్దామని అన్నాడు. ఇక అంతా ఒప్పుకున్నారు. ఆ సరస్సులో దాగి ఉన్న గ్రామంలో పెద్ద ఇత్తడి గంట ఉంది. అది అచ్చం తిరిగేసిన గ్లాస్ లాగే ఉంది. ఆక్సిజన్ ట్యాంకు ద్వారా అందులోకి గాలి పంపిద్దాం. జనరేటర్ పెట్టి సరస్సు పైన ఉన్న గాలిని సరస్సు కింద ఉన్న ఈ గంటలోకి తెచ్చామంటే ప్రశాంతంగా శ్వాస తీసుకుంటూ పనిచేయొచ్చు అని అనుకున్నారు. వెంటనే ఒకడు పైలట్ దగ్గరకు వెళ్లి, ఈ రోజు రాత్రే మేము ఆపరేషన్ చేయబోతున్నాం, రేపు వేకువజామునే మమ్మల్ని పికప్ చేసుకోవాలి అని చెప్పాడు. కానీ వాళ్ళేమంటున్నారంటే, ఆపరేషన్ చేయడానికి కొన్ని రోజుల ముందు చెబితేనే ఏదో ఒక రీజన్ చెప్పి హెలికాప్టర్ తెచ్చేవాళ్ళం, కానీ ఇప్పుడు రీజన్ చెప్పకుండా తీసుకురావాల్సి వస్తుంది అంటున్నారు. ఇంకోవైపు లారా కూడా టూల్స్ తీసుకుని బయలుదేరింది. సరస్సుపై ఉన్న చెక్క బ్రిడ్జి దగ్గరకు వెళ్లి ఆ చెక్కలను విప్పుతున్నారు. ఇంకోవైపు పైలట్ కార్గో ఫ్లైట్ తీసుకుని ఆ సరస్సు పై నుంచి వారికి కావాల్సిన వస్తువులను ఒకే పెట్టెలో కట్టి జార విడిచాడు. అది నీటిపై పడగానే ఈదుకుంటూ వెళ్లి వాటిని తీసుకున్నారు. ఆక్సిజన్ ట్యాంకులు తగిలించుకుని లోపల ఉన్న ఇత్తడి బెలూల్లో గాలి నింపడం కోసం వెళ్లారు. కిందకు దిగిన తర్వాత 4-5 ఆక్సిజన్ సిలిండర్లలోని గాలిని లోపల నింపారు. అప్పుడు ఆ గంటలో స్పేస్ రెడీ అయింది. ఆ తర్వాత జనరేటర్ ఆన్ చేసి పైపును కట్టి దాన్ని పైకి తీసుకెళ్లి ఒక చెక్కకు కట్టారు. పైనున్న గాలి కిందకు లాగుతున్నారు. ఇక వీరు శ్వాస తీసుకోవడానికి అనువుగా తయారైంది. పైన లారా చెక్క వంతెనకున్న చెక్కలు విప్పింది. వాటిని కిందకు తీసుకొచ్చి స్టేజ్ లాగా తయారు చేశారు. ఇదే సమయంలో లారా ఇంటికి వెళ్లిన పెట్రో లోపల మొత్తం తిరిగి చూశాడు. ఒక కబోర్డ్ లో స్విమ్మింగ్ డ్రెస్ ఉండడం చూశాడు. దాని కిందే మ్యాప్ ఉంది. దాన్ని తీసి చూస్తే సరస్సు కింద దాగి ఉన్న ఊరును ఆమె రౌండ్ అప్ చేసింది. ఆ సరస్సులోనే ఏదో జరుగుతోందని అతనికి అర్థమైంది. వెంటనే తన మనుషులను తీసుకుని సరస్సుకు బయలుదేరాడు. ఆ స్టేజ్ పైన వెల్డింగ్ మిషన్, డ్రిల్లింగ్ టూలు అని అన్ని పెట్టారు. ఇక మిషన్ తీసుకెళ్లి ఆ లాకర్ చుట్టూ ఉన్న గోడను పగలగొడుతున్నారు. ఇక్కడ వీళ్ళు సీరియస్ గా పనిచేస్తున్నారు. పైనేమో పెట్రో తన మనుషులను తీసుకుని 2 బోట్లలో వస్తున్నాడు. ఈ చోటే ఆమె మార్కు చేసింది కదా, కానీ ఎవరు కనిపించట్లేదే అని ఆ చోట అతడు పిచ్చి పట్టినట్లు తిరుగుతున్నాడు. ఇంకోవైపు ఆ బేస్ లో పనిచేసే ఒక సోల్జర్ కమాండర్ దగ్గరకు వెళ్ళాడు. మీ గ్రూప్ లో ఉన్న వారిలో ఒకడు పైలట్ తో ఏదో సీరియస్ గా మాట్లాడాడు, ఏ విషయమో నాకు అర్థం కాలేదు సార్ అని చెప్పాడు. వెంటనే ఆ పైలట్ ను అసిస్టెంట్ ను తీసుకురండ్రా అని చెప్పి ఆర్డర్ వేశాడు. ఇక వారిని పిలిచి విచారిస్తున్నాడు. నా టీం ఎక్కర్రా, వాళ్ళు ఏం చేస్తున్నారు అని అడిగాడు. కానీ వాళ్ళు నిజం చెప్పకుండా ఏదేదో చెప్పి మేనేజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. రేయ్ నువ్వు సీనియర్ ఆఫీసర్ అని కూడా చూడను, నిజం చెప్పకపోతే ఈ డ్యూటీలోంచి తీసేస్తా అని బెదిరించాడు. అప్పుడు పైలట్ ఇక నిజం చెప్పాల్సిందే అనుకున్నాడు. ఇంకోవైపు లోపల ఉన్న వాళ్ళు ఆ గోడను పగలగొట్టారు. లోపల ఉన్న పెట్టెను ఓపెన్ చేశారు. ఆ పెట్టెలో చూస్తే అది ఖాళీగా ఉంది. అక్కడ ఇక్కడ అని ఓ 2-3 కడ్డీలు మాత్రమే కనిపించాయి. ఇక లోపల చూస్తే చెల్లని పూర్వకాలపు నోట్లు ఉన్నాయి. అంతేకాదు కొన్ని ఆర్ట్స్ ఉన్నాయి. అయ్యయ్యో ఇంత ప్రయత్నం చేసి వృధా అయిపోయిందే అనుకుంటున్నారు. మళ్ళీ స్టేజీకి వచ్చారు. ఇక లారాను చూస్తూ మా సమయాన్ని వృధా
లవ్ చేసావు కదమ్మా అని తిడుతున్నారు. అప్పుడు బెన్ మాత్రం వదిలేయండి, ఆమె వాళ్ళ తాత చెప్పిన స్టోరీని నమ్మింది, ఆమె ఏమైనా కావాలని చేసిందా అంటున్నాడు. సరే వచ్చినందుకు ఓ 10 కడ్డీలైనా దొరికాయి, ఇక వెళ్దామని అనుకుంటున్నారు. వీళ్ళు రావడానికి ఇంత సమయం పడుతుంది, ఆ టైంలో రా అని పైలట్ కు వేరే సమాచారం ఇచ్చారు. అలా వెళ్లేటప్పుడు అక్కడ ఉన్న ఒక గోడను మ్యాట్ గమనించాడు. అందువల్ల వారందరినీ మళ్ళీ పిలిచాడు. అక్కడున్న గోడను పగలగొట్టి చూడాలి అని చెప్పాడు. ఇక మళ్ళీ వెళ్తున్నారు. చేతుల్లో రాడ్డులు తీసుకుని ఆ గోడను పగలగొట్టారు. లోపల చూస్తే చనిపోయిన చాలా మంది అస్థి పంజరాలు ఉన్నాయి. ఆ తర్వాత ఇంకా లోపలికి వెళ్తుంటే విలువైన పెయింటింగ్స్ నీటిలో నానిపోయి ఆ పేపర్ ముక్కలు పైకి వెళ్తున్నాయి. వాటన్నింటి మధ్యలో ఒక చెక్క బాక్స్ ఉంది. వాటిని ఓపెన్ చేసి చూస్తే 2000 బంగారు కడ్డీలు వెలుగుకు మెరుస్తున్నాయి. ఇక వీళ్ళు ప్లాన్ వేసుకున్నట్లుగానే పెద్ద వల తీసి పరిచారు. 10 కడ్డీలను తీసుకొచ్చి అందులో పెడుతున్నారు. ఇక పైనున్న పెట్రో తన మనుషులతో గస్తీ కాస్తుంటే పూర్వకాలపు నోట్లు పైకి తేలి వస్తుంటే గమనించాడు. ఏంట్రా ఇది, నీటి లోపల ఏదో జరుగుతోంది అని అర్థం చేసుకున్నాడు. తన మనుషులు ముగ్గురిని ఆక్సిజన్ మాస్క్ పెట్టుకుని నీళ్లలోకి వెళ్లి చూడండి రా అన్నాడు. అప్పుడు వాళ్ళు నీటిలోకి దిగారు. ఇదే టైంలో వీళ్ళేమో బంగారు కడ్డీలను తీసుకొచ్చి ఆ వలలో పెడుతున్నారు. సడన్ గా కిందికి వచ్చిన పెట్రో మనుషులు కత్తులతో వీరిపై దాడి చేస్తున్నారు. కానీ లోపలే ఉన్న వీరు వారిని కాల్చి చంపేశారు. ఒక్కడు మాత్రం పైకి వెళ్లిపోయాడు. ఇక విషయం తెలియగానే పెట్రో ఏం చేశాడంటే బాంబులు తీసుకురాన్రా, కిందకు వదలన్రా అంటున్నాడు. ఇది పెట్రోకు తెలిసిపోయింది అని చెప్పి వీళ్ళు ఇంకా వేగంగా పనిచేస్తున్నారు. బంగారు కడ్డీలు పెట్టిన ఆ వలను మూట కట్టారు. ఆ తర్వాత 4 వైపులా 4 బెలూన్లు అమర్చారు. ఇదే టైంలో పెట్రో కిందకు బాంబులు వేస్తూనే ఉన్నాడు. అవి కిందకు వచ్చి ఢమాలన పేలుతున్నాయి. బాంబులు పేలడంతో కింద ప్రళయమే వచ్చినట్లు అనిపిస్తోంది. ఇక కిందున్న వీరు ఆ 4 బెలూన్ల పైన ఇంకో పెద్ద బెలూన్ కట్టారు. ఇక అందులోకి ఆక్సిజన్ సిలిండర్లలో ఉన్న గాలిని పంపిస్తున్నారు. ఉన్న సిలిండర్లన్నీ ఖాళీ అయిపోయాయి. కానీ ఆ గాలి ఇప్పుడు కొంత మాత్రమే ఉంది. అందువల్ల ఆ బెలూన్లు బంగారాన్ని కొంతవరకే లేపుతున్నాయి. కానీ బంగారాన్ని పైకి తీసుకెళ్లేంతగా గాలి లేదు. అప్పుడే మ్యాట్ కు ఒక విషయం గుర్తుకొచ్చింది. ఆ చర్చి లోపల ఇంతకు ముందు యూజ్ చేశారే, అందులో కొత్తవి 2 సిలిండర్లు ఉన్నాయని. మీరు ఇక్కడే ఉండండి, నేను వాటిని తీసుకొస్తా అని లోపలికి వెళ్తున్నాడు. అదే టైంలో పెట్రో బాంబులు వేశాడు. అవి కరెక్ట్ గా చర్చిపై పడ్డాయి, పేలాయి. ఆ చర్చి ఇప్పుడు కూలిపోతోంది. కానీ ప్రాణాలు పనంగా పెట్టి మ్యాట్ లోపలికి వెళ్ళాడు. ఆ 2 సిలిండర్లను తీసుకొచ్చాడు. ఇక ఆ బెలూన్ లో గాలి నింపారు. అది గాలి ఎక్కువ కావడంతో బంగారాన్ని లేపుకుని వెళ్తోంది. ఇక పైకి వచ్చినాక చూస్తే దూరంగా 2 బోట్లు కనిపిస్తున్నాయి. బెలూన్ పైకి రాగానే వాళ్ళు నోట్ చేశారు. ఇక వీళ్ళు ఉన్న వైపు శత్రువులు వస్తున్నారు. హీరో రివాల్వర్ తీసి కాలుస్తున్నాడు, కానీ వాళ్ళ వైపే వెళ్ళట్లేదు. అప్పుడు పెట్రో పెద్ద రాకెట్ లాంచర్ తీసుకుని నిలబడ్డాడు. ఇక మన పని అయిపోయిందిరా అని అంతా అనుకుంటున్నారు. అప్పుడు అతని వెనుక నుంచి హెలికాప్టర్ వచ్చింది. పెద్ద బాంబు తీసి పెట్రో యొక్క బోటుపై వేశారు. అది అక్కడికక్కడే భస్మమైంది. ఈ 5గురికి సపోర్ట్ గా ఆర్మీకి చెందిన 2-3 హెలికాప్టర్లు వచ్చాయి. ఇక బంగారాన్ని వీళ్ళను తీసుకుని బేస్ కు వెళ్లారు. ఇక వీళ్ళంతా స్నానాలు చేస్తున్నారు. ఆ తర్వాత కమాండర్ ముందుకు వెళ్లి నిలబడ్డారు. అతన్ని చూడగానే వీళ్లకు ఉచ్చపడుతోంది. రే, ఎవరికి చెప్పకుండా మిలిటరీ వాహనాలను, మిలిటరీ వస్తువులను వాడుకుంటూ ఇలా చేశారా? ఈ 25 టన్నుల బంగారాన్ని కూడా కొట్టేసి దేశాన్ని విడిచే పారిపోదామని అనుకున్నారా అని తిడుతున్నాడు. లేదు సార్, ఈ దేశ ప్రజలకు సాయం చేయడం కోసమే మేము ఇంత రిస్క్ తీసుకున్నామని అన్నారు. అప్పుడు కమాండర్ ఏమంటున్నాడంటే, మేం మిషన్ వల్ల మనం ఎన్నాళ్లుగానో వెతుకుతున్న పెట్రోను వేసేసాం. ఒకవేళ అతడిని గాని చంపకపోయి ఉంటే ఈ పాటికే మిమ్మల్ని జైల్లో వేసేవాణ్ణి. సరే, ఇంతకీ ఆ బంగారం విలువ ఎంత ఉంటుంది అని అడిగాడు. $300 మిలియన్ కంటే పైనే ఉంటుంది సార్ అని వాళ్ళు అంటున్నారు. ఆ మాట వినగానే అతడు ఆశ్చర్యపోయాడు. ఏంటి, $300 మిలియన్ అనుకున్నాడు. మరుసటి రోజే అతడు ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ బంగారాన్ని అంతా ముందు పెట్టాడు. ప్రెస్ తో ఏం చెప్తున్నాడంటే, మా టీం చాలా గొప్పగా పనిచేసింది. మేము ఎన్నాళ్లుగానో వెతుకుతున్న శత్రువుని చంపేశాం. తీవ్రవాది అయిన ఆ పెట్రోను వేసేశాం. అంతేకాదు, సరస్సులో దాగి ఉన్న $150 మిలియన్ విలువైన బంగారాన్ని కూడా పట్టుకున్నామని చెప్తున్నాడు. దీన్ని ఫ్రాన్స్ దేశం నుంచేని హిట్లర్ కొట్టేశాడు. దీన్ని మళ్ళీ మేము ఫ్రాన్స్ కే అప్పగిస్తామని చెప్పాడు. ఇక వీళ్ళంతా ఆశ్చర్యపోతున్నారు. ఏంట్రా, $300 మిలియన్ అంటే $150 మిలియన్ అని చెప్తున్నాడు, అంటే సగం కొట్టేశాడా అని ఆశ్చర్యపోతున్నారు. ప్రెస్ మీట్ అయిపోయాక లారాను, ఈ టీం ను తన ఛాంబర్ కు పిలిపించుకున్నాడు కమాండర్. ఇదిగో చూడండి, గవర్నమెంట్ కు అప్పగించని
ఆ బంగారాన్ని దుబాయ్ కి పంపించి నా బామ్మర్ది ద్వారా దాన్ని నేను క్యాష్ గా మార్చాను. మీరు గొప్ప పని చేశారు, అందుకు థ్యాంక్స్. మీరు కష్టపడి పని చేసినందుకు మీ భాగం మీకు ఇస్తున్నా అని చెక్కులు బయటకు తీశాడు. మనిషికి ఒక చెక్కు ఇచ్చుకుంటూ వెళ్తున్నాడు. మనిషి ఒక 10-15 మిలియన్ డాలర్లు వచ్చి ఉంటాయని వాళ్ళు అనుకున్నారు. ఓపెన్ చేసి చూస్తే మనిషికి $3,000 పైనే ఇచ్చాడు. సార్, కష్టపడి ఆ బంగారాన్ని బయటకు తీసింది మేము, కానీ అదంతా కొట్టేసింది మీరా అని అంటున్నారు. రేయ్, మిమ్మల్ని శిక్షించకుండా కాపాడిందే పెద్ద విషయం, జైల్లో వేయమంటారా అని అంటున్నాడు. కానీ అప్పుడు లారా తనకిచ్చిన ఆ చెక్కును చూసి బాగా ఏడుస్తోంది. కమాండర్ వైపు జాలీగా చూస్తోంది. అతన్ని చూస్తూ కన్నీరు రాలుస్తోంది. ఎందుకంటే ఈ 5గురికి చిల్లర ఇచ్చాడు, కానీ మిగిలిన డబ్బంతా లారాకు ట్రస్ట్ ఉందే, ఆ ట్రస్ట్ పేరుపై రాసిచ్చాడు. వాళ్ళు ఆశ్చర్యంతో కమాండర్ ను చూస్తుంటే, రేయ్, ఈ దేశంలోని ప్రజలకే సాయం చేస్తున్నామని చెప్పారు కదరా, అందుకే అలా చేసా అన్నాడు. వాళ్ళు కూడా కమాండర్ చేసిన పనికి మెచ్చుకున్నారు. మా దగ్గర నుంచి కొట్టేశాడు అనుకుంటే మంచి పని చేశాడు అని వారు వంతుకు వచ్చిన చెక్కులను కూడా లారాకే ఇచ్చారు. ఇది మాకంటే మీ దేశానికే అవసరం అని ఆమె చేతిలో పెట్టారు. మన కమాండర్ ఇంత మంచివాడా అని ఆ టీంలోని 5గురు ఆశ్చర్యపోతుంటే సినిమాను ముగించారు. ఈ సినిమా ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. మరో సినిమాలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.